డిసెంబర్ 24, 2024 దైవిక నడకలోని రహస్యములు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. దత్తపుత్రాత్మ. గ్రీసు దేశంలో ఒక అలవాటు కలదు. కుమారునికి 22 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి స్నేహితులను, బంధువులను, పొరుగువారిని పిలిపించి అందరి సమక్షంలో ఇట్లు చెప్తాడు: స్నేహితులారా, నా కుమారునికి ఇప్పుడు యుక్త వయసు వచ్చినది. మీ అందరి ఎదుట ఇప్పుడు నా వ్యవహార సంబంధమైన పత్రములన్నింటి మీద అతడు సంతకము చేయవచ్చును. నా ఇంటి మీద అధికారం ఇచ్చుచున్నాను అని చెప్పి కుమారుని చేతిలో పెద్ద తాళపు చెవిని పెట్టెను. దేవుడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించుటలో ఇదే తలంపు కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ మనము ఆత్మీయముగా యుక్త వయస్సుకు వచ్చినట్లు చెయ్యను. మనలో అనేకులము ఆత్మీయముగా శిశువుల వలె ఉన్నాము. చాలా సంవత్సరముల వరకు ఆత్మీయంగా ఎట్టి బాధ్యతలు వహించలేము. కూటములలో పాటలు మాత్రం విని వర్తమానమునకు నిద్రపోయేదము. దేవుని కార్యములందు మనకు శ్రద్ధ లేదు. దేవుని ఇంటిలో బాధ్యత కలిగి ఉండవలెనను ఆశ లేదు. కానీ విశ్వాసముగా ఏదైనా బాధ్యత కలిగి ఉండుటకే దేవుని చేత పిలువబడితిమి. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత కలిగి ఉండుటకే పిలువబడెను. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత వహించవలెను అనున్నది ప్రభువు యొక్క ఆశ. ఇకనైనా దేవుని ఇంటిలో నీ బాధ్యత ఏమిటో తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.